సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే సింహం వారికి మీకు ఏకాదశంలో వక్రించి ఉన్నటువంటి గురువు ఇప్పుడు మార్చ్ 11వ తేదీ నుంచి వక్రత్యాగం అవుతుంది, అంటే స్ట్రైట్ అయిపోతున్నాడు. ఈ వక్రత్యాగం జూన్ 1వ తేదీ వరకు ఉండి జూన్ 2వ తేదీ నుంచి మీకు 12లోకి వస్తాడు గురువు. మరి ఈ వక్రత్యాగము, గ్రహం మార్పు, ఈ గురువు యొక్క స్థితి వల్ల మీకు కలిగే ఫలితాలు ఏమిటి, మరియు ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ. ప్రధానంగా ఇక్కడ ఏంటంటే, ఎప్పుడైతే మీకు ఏకాదశంలో ఈ పంచమ అష్టమాధిపతి అయినటువంటి గురువు ఉన్నాడో, అంటే వక్రించుండే వక్రత్యాగం అయిపోతుందో మార్చి 11 నుంచి, కొన్ని విషయాల్లో లాభసాటిగా కూడా కొన్ని జరుగుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కొన్ని వ్యాపార విషయాలు అనుకోండి, లేకపోతే కొన్ని ఈవెంట్స్ అనుకోండి, ఇంట్లో జరిగే ఈవెంట్స్ అనుకోండి, కొంత లాభసాటిగానే ఉంటుంది. కాకపోతే ఎంతైనా మనం గురువు యొక్క స్వరూపం మారింది అనుకున్నాం కాబట్టి కొన్ని విషయాల్లో లాభాలు వచ్చే విషయంలో కొన్ని ఘర్షణలు కూడా జరుగుతాయి, గుర్తుపెట్టుకోండి. ఎప్పటి వరకు? జూన్ 1వ తేదీ వరకు. జూన్ 2 నుంచి ఎప్పుడైతే మీకు 12వ స్థానంలోకి వస్తున్నాడో, ఇక్కడ నుంచి మీరు ఏదైనా విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేసేటువంటి వారికి ఖచ్చితంగా అనుకూలత లభిస్తుంది. కాకపోతే ఖర్చులు ఎక్కువ అవుతాయి. కొంత ఎంతైనా ఎగ్జాల్టెడ్ గురువు కాబట్టి కొంత స్పిరిచువల్ రిలేటెడ్ వాటిలో, సేవా సంబంధించిన వాటిలోకి వెళ్ళడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ రాశిలో ఎప్పుడైతే కేతు ఉన్నాడో, ఈ కేతువు యొక్క ప్రభావం కాస్త మెడిటేషన్ చేయడము, అలాగే కొంచెం గణపతిని ఆరాధన చేయడము. గణపతిని ఉదయం నిద్రలేచిన వెంటనే ఒక్క 10 నిమిషాలు మీరు ఏం చేస్తారంటే, నవంబర్ మాసం వరకు మీకు రాశిలో కేతు ఉంటాడు కాబట్టి ఒక 10 నిమిషాలు నిద్రలేచిన వెంటనే అలాగే కూర్చొని ఓం గం గణాధిపతయే నమః అని మంత్రం చేయండి. దీనివల్ల ఏమవుతుంది అంటే, ఇప్పుడు చూడండి, మనకి లాభంలో గురువు వక్రత్యాగం అయింది, అన్ని రకాల లాభాలు రావాలి. కానీ రాశి, మీ యొక్క లగ్నం కానీ అనుకోండి, రాశి అనుకోండి, ఇది యాక్సెప్ట్ చేయాలి. అంటే ఎలా అంటే, ఒక వ్యక్తి చూడండి విపరీతంగా ఎంజాయ్ చేస్తాడు, కానీ ఇంకో వ్యక్తి ఎంత ఆహ్లాదకరమైన ప్రదేశానికి వెళ్ళినా, ఒక మంచి సినిమాకి వెళ్ళినా, ఒక మంచి సీనరీ చూస్తున్నా పెద్దగా ఎంజాయ్ చేయడం. ఎందుకు? లోపల నుంచి ఇన్నర్గా వాళ్ళు ఎంజాయ్ చేయాలనే ఇది లేదు వాళ్ళకి లోపల నుంచి. అందుకని ఏంటేదో అలాగా నిస్పృహగా, లేకపోతే దేని మీద ఇంట్రెస్ట్ లేనట్టుగా ఉంటారు. అలాంటప్పుడు ఏంటి, ఇన్నర్ నుంచి వాళ్ళకి క్లియర్ అవ్వాలి. అలాగా సింహం వారికి ఇన్నర్ నుంచి మీకు క్లియర్ అవ్వాలి అంటే, నిద్ర లేచిన వెంటనే కాస్త ఒక్క 10 నిమిషాల పాటు ఓం గం గణాధిపతయే నమః అనే మంత్రం చేసుకోండి. వీలైతే మీకు దగ్గరలో గణపతి ఆలయాలు ఉంటే వెళ్తూ ఉండండి. కాలభైరవుడి యొక్క అష్టకం చదువుకోండి. మీకు అన్ని విధాల మీకు బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే, వక్రగతి అనేటువంటిది మీ పర్సనల్ చార్ట్లో అయినా లేకపోతే గోచారంలో అయినా జరిగినప్పుడు, గోచారంలో జరిగినప్పుడేమో దేశకాల పరిస్థితుల మీద దాని ఎఫెక్ట్ ఉంటుంది. మీ పర్సనల్ చార్ట్లో ఉన్నప్పుడు ఒక విషయాన్ని మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఏమిటది అంటే, మీ పర్సనల్ చార్ట్లో ఏదైనా భావంలో ఏదైనా గ్రహం వక్రించింది అన్నప్పుడు దాని యొక్క అర్థం ఆస్ట్రాలజికల్గా ఉంటుంది. ఏమిటది? ఉదాహరణకు గురువు వక్రించాడు అంటే, గురు సంబంధించినటువంటిది లేదా జ్ఞాన సంబంధించింది లేదా దేవతా సంబంధించింది ఏదైనా మీరు కర్మ పాస్ట్ లైఫ్లో బ్యాలెన్స్ ఉన్నారు, సంతానానికి సంబంధించింది, సంతానము గురువు, అదేవిధంగా ఇట్లాంటి విషయాల్లో మీరు బ్యాలెన్స్ ఉన్నారని అర్థం అనమాట. అందుకని ఆ బ్యాలెన్స్ క్లియర్ చేసుకోవడం కోసం పుట్టారు. అదే సాటర్న్ వక్రించాడు అనుకోండి, పూర్వజన్మల్లో మీరు చేయాల్సిన కొన్ని పనులు ఈ జన్మలో చేసేటువంటి కొన్ని జాబ్స్, కొన్ని బ్యాలెన్స్ ఉండిపోయారు. ఇంకోటి ఏంటి, వక్రించినప్పుడు ఉన్న ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి వెళ్తేనే మీరు సక్సెస్ అవుతారని కూడా అర్థం. అదేవిధంగా బుధుడు అనుకోండి వక్రించడం, వాళ్ళలో సర్వసాధారణంగా కొంచెం హ్యూమరస్ ఎక్కువగా ఉంటుంది, కొంచెం ఎటకారంగా మాట్లాడడం, కొంచెం డిఫరెంట్గా మాట్లాడడం ఇవి. కాకపోతే వీళ్ళు ఈ రకంగా మాట్లాడడం అని అవతల వాళ్ళకి హాస్యంగా ఉంటుంది, కానీ కొన్నిసార్లు అవతలి వాళ్ళు ఈ మాటల వల్ల అనవసరంగా నొచ్చుకుంటారు కూడా. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొంచెం విద్యా సంబంధించినటువంటి విషయంలో కూడా ఇక్కడ ఏంటంటే కొంత మార్పులు ఇవన్నీ కూడా చూపిస్తుంటాయి బుధుడు వల్ల. అండ్ అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, శుక్రుడు వక్రించాడు అనుకోండి, అంటే జీవిత భాగస్వామి లేదా వివాహ సంబంధించిన విషయాలు మిస్ అవ్వడం, లేదా మీ యొక్క జీవితంలో లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వల్ల కొన్ని విషయాలు మిస్ అవ్వడం, లేదా వాళ్ళు మిస్ అవ్వడం అనేది జరుగుతుంటుందని మీరు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా రాహుకేతువులు ఎప్పుడైతే వక్రించే ఉంటారు, రవిచంద్రులు అయితే ఎప్పుడు వక్రగతిలోకి వెళ్ళరు. కాబట్టి ఇక్కడ మనకేమిటి, కుజుడు వక్రించాడు అనుకోండి, ఉదాహరణకి కుజుడు వక్రిస్తే కొన్ని ల్యాండ్స్ విషయంలో మిస్ అవుతారని కూడా అర్థం. అయితే ఇక్కడ ఈ మిస్ అవుతారా పొందుతారా అని కూడా ఉంటుంది ఒక్కోసారి వక్రించినప్పుడు. అదేమిటి అంటే,
మీకు ఏ గ్రహం అయితే వక్రించిందో ఆ వక్రించిన దగ్గర పడినటువంటి పోర్ట్ఫోలియో అది ఏ రాశిలో వక్రించింది, ఏ నక్షత్రంలో ఉండగా వక్రించింది, ఆ వక్రించిన గ్రహం వెనక్కి వెళ్ళినప్పుడు, అంటే ఉదాహరణకి మేషంలో ఒక గ్రహం వక్రించింది అనుకోండి, అది మీనంలోకి దాని ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అలా ఒక్కొక్కసారి వృషభంలోకి వెళ్ళిపోయిన గ్రహం మేషంలోకి వక్రించుకుంటూ వస్తుంది. అప్పుడు దాన్ని మీరు మీనంలోకి వెళ్తున్నట్టుగా తీసుకోకూడదు, మేషంలో ఉన్నట్టుగా తీసుకోవాలి. ఇది ప్రధానంగా మీరు చూసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ వక్రగతి సంబంధించినటువంటి విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఇక్కడ కొన్ని వక్రగతుల వల్ల మంచి కూడా జరుగుతుంది. ఎప్పుడు ఆ వక్రించిన గ్రహం యొక్క వెనక రాశుల్లో శుభగ్రహాలు ఉన్నప్పుడు మంచి కూడా జరుగుతుంది. అయితే ఈసారి ఈ సంవత్సరానికి గురువు అధిపతి రాజయ్యాడు కాబట్టి, మంత్రి కుజుడయ్యాడు కాబట్టి, ఈ వక్రత్యాగము వలన మరింత ఈ యుద్ధ సంబంధించినవి మరింత పెరుగుతాయి, విపరీతంగా పెరుగుతాయి అన్నమాట. అసలు మనం ఊహించలేము, బాబా ఏమిటి అసలు ఇంత విపరీతంగా పెరుగుతున్నాయని. షేర్ మార్కెట్ క్రాషెస్ అవ్వడము, లేకపోతే మనకి ఈ హిందూ సంబంధించిన దాంట్లో ఉండే వాళ్ళకి అసలు ఎక్కువ గొడవలు పెట్టుకోవడము, అండ్ అదేవిధంగా ఈ ముఖ్యంగా వక్రగతి తొలగినందుకు కాస్త ఈ యుద్ధంలో విమానాల యొక్క సంఖ్య విపరీతంగా నష్టపోవడం ప్రతి దేశము. ముఖ్యంగా అది కాకుండా రాబోయేది కూడా పరాభవనామ సంవత్సరం కాబట్టి ఎక్కువ దేశాలు వాళ్ళ సంపదలను ఈ రూపంగా పోగొట్టుకుని పరాభవం పొందుతూ ఉంటారు అనేటువంటిది కూడా పర్ఫెక్ట్గా ఇక్కడ మనకు చూపిస్తుంది. కాబట్టి వీలైనంత మట్టుకు నేను చెప్పే సజెషన్స్ ఏమిటి అంటే, కొన్ని ఆన్లైన్తో సంబంధం లేకుండా ఉండే యాప్స్ ఉంటాయి, డైరెక్షన్ చూపించేవనుకోండి, లేకపోతే ఎటువంటి పరిస్థితులు ఎలా ఉండాలనేటువంటివి కొన్ని యాప్స్ ఉంటాయి. అటువంటి యాప్స్ ఒకటి. ఇంట్లో కనీసం నెల రోజులకి సరిపోయే అంత ధనాన్ని, ఉప్పుల్ని పప్పుల్ని జాగ్రత్త చేసి పెట్టుకోండి. అదేవిధంగా కాస్త కార్లో కూడా కాస్త ఎప్పుడు కూడా కొంత ఫ్యూల్ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఫ్యూల్కి కొంచెం ఈ ప్రైజెస్లో కూడా కొంచెం అప్ అండ్ డౌన్స్ కూడా బాగా పెరుగుతాయి గురువు వక్రగతి పోయినప్పటి నుంచి. ఈ బంగారం కానీ ఇట్లాంటి కొన్ని లోహాల యొక్క ఇది పెరగడం, అదేవిధంగా ఈ సంవత్సరం బుధుడు యొక్క రాశుల్లో గురువు వక్రత్యాగంతో ఈ యొక్క సంవత్సరం ప్రారంభం అవుతుంది కాబట్టి జన నష్టం అధికంగా ఉండడం, యుద్ధాల వల్ల పప్పుల రేట్లు విపరీతంగా పెరగడం జరుగుతాయి. కాబట్టి ఇవన్నిటిని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోండి. వీలైనంత మటుకు చండీ పారాయణం చేయడము, చండీ వినడము, అలాగే మీరు వీలైనంత మటుకు విష్ణు సహస్రనామాలు వినడం. ఈ మిథునంలో అందరికీ కూడా, అంటే మనకి మీ జాతకం ఉన్నా లేకపోయినా కూడా జూన్ వరకు ఎవరితోనైనా మీరు మాట్లాడేటప్పుడు, ఎవరితోనైనా ఏదైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు, అగ్రిమెంట్స్ రాసుకునేటప్పుడు, పత్రాలకు సంబంధించింది ఏదైనా చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. అంటే ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే డాక్యుమెంట్స్ సరిగా లేకపోవడము, ఆ రకంగా ఇబ్బందులు పడడం, ఇవన్నీ కూడా మీకు కనబడుతున్నాయి. కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ లగ్నం నుంచి పంచమాధిపతి ఎవరవుతారో, లగ్నం నుంచి, రాశి నుంచి కాదు, లగ్నం నుంచి, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి. ఆ పంచమాధిపతి యొక్క ఆ అధిష్టాన దేవత ఆరాధన చేయండి. అంటే ఉదాహరణకి రవి అయ్యాడు, లేదా రవి పంచమంలో ఉన్న పంచమాధిపతి అయినా సూర్యుడిని ఆరాధించడం. చంద్రుడు ఉన్నాడు, అప్పుడేంటి రాజరాజేశ్వరి అమ్మవారిని, కుజుడు ఉన్నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, బుధుడయ్యాడు విష్ణువుని, గురువయ్యాడు దత్తాత్రేయుడిని, శుక్రుడయ్యాడు అమ్మవారిని, శని అయ్యాడు ఉదాహరణకి. అప్పుడు శివుడిని లేదా ఆంజనేయ స్వామిని, లక్ష్మీనరసింహ స్వామిని కూడా చేసుకోవచ్చు. రాహుకేతువులు కనున్నట్లయితే రాహు ఉన్నాడు పంచమంలో, అప్పుడు దుర్గాదేవిని, కేతువుని, గణపతిని. ఈ రకంగా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితులు బాగోలేవు కాబట్టి మీరు అనవసరంగా ఘర్షణలో ఇరుక్కోవడం కానీ, లేకపోతే మనకు చూడండి ఇండియన్సే రకరకాల దేశాల్లో ఉన్నారు, ఆ యొక్క దేశాలలో మీరు అనవసరంగా వెళ్ళి అక్కడ స్ట్రక్ అవ్వడం కానీ, అక్కడ పడేటువంటి బాంబులు అనుకోండి. ఇప్పుడు చూడండి చాలామంది పాపం దుబాయ్ అట్లాంటి కంట్రీస్కి వెళ్ళి అక్కడ భయపడుతూ ఉన్నారు, బిక్కు అనుకుంటూ ఉన్నారు. అటువంటి ప్రదేశాల్లో ఉండేటువంటి వారు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ముఖ్యంగా ఈ పంచమాధిపతి యొక్క అధిష్టాన దేవతను కనుక మీరు చేసుకున్నట్లయితే. శ్రీమాత్రే నమః.